హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ 29. 5 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకునే కొత్తిమీర పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలానే ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు కూడా ఈ రైస్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ మనం రైస్ చేయడానికి బియ్యం నానబెట్టుకుందాం. ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాటర్ వేసేసి క్లీన్ చేసేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర వేసేసుకోవాలి. అదే మిక్సీలో ఒక పచ్చిమిరపకాయ, అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి. ఒక 5-6 రెబ్బలు తెల్లగడ్డ కూడా వేసేసుకొని మిక్సీలో మెత్తని పేస్ట్లా పట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో మసాలా దినుసులన్నీ వేసేసుకోవాలి. మసాలా దినుసులు కొంచెం వేగాక అందులోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం మగ్గాక మనం రుచికి తగ్గట్టుగా ఉప్పును యాడ్ చేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ను కూడా వేసేసేసుకొని మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లోపు మనం పెరుగు చట్నీ తయారు చేసుకుందాం. ఒక గిన్నె తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఒక చిన్న టమాటా వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. నేను కారం వేసాను. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. పిల్లలు తినాలని నేను కొంచెమే కారం వేసాను. మీరు పచ్చిమిర్చి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మొత్తాన్ని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు కొత్తిమీర, పుదీనా కూడా నూనె పైకి తేలి మంచిగా వేగిపోయింది. ఈలోపు మనం పెరుగు యాడ్ చేసేసుకుందాం. పెరుగు కొంచెం తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం మనం తినేటట్టుగా కలిపేసేసుకోవడమే. చూడండి, ఇలా లూజ్గా వచ్చేటట్టుగా కలిపేసుకుంటే అయిపోతుంది. నూనె పైకి తెలియేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో ఒక 1 గ్లాస్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి. అదే నార్మల్ బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్నాక ఒకసారి కలిపేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. 1 విజిల్ వచ్చేంత వరకు ఉంచేసుకొని ఆపేసుకోవాలి. మొత్తం విజిల్ అంతా పోయాక ఓపెన్ చేస్తే చూడండి, చాలా పొడి పొడిగా వస్తుంది. అలానే చాలా రుచిగా కూడా ఉంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముగుమలాడే కొత్తిమీర పుదీనా పులావ్ రెడీ.